హాయ్ స్టూడెంట్స్, ఫైనల్ గా ఎగ్జామ్ డే అనేది మనకు దగ్గరలో వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. బట్ నో ప్రాబ్లం, కొద్దిగా టైం తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. సో ఇప్పుడు మనకు జస్ట్ ఒక 3 days లో బయాలజీని రివైజ్ చేసినట్లయితే, అంటే మనకు నీట్ పేపర్ లో బాటనీ జువాలజీ ప్రిడామినెంట్ గా హాఫ్ ఆఫ్ ద పేపర్ వచ్చేస్తుంది. 90 క్వశ్చన్స్ ని ఆక్యుపై చేస్తుంది. బైపీసీ స్టూడెంట్ యొక్క మెయిన్ స్ట్రెంత్ బయాలజీ అన్నమాట. సో ఈ బయాలజీని మనం మాక్సిమం రిటెన్షన్ చేసుకోవాలి. ఇట్స్ ఫ్యాక్ట్ బేస్డ్ రీకలెక్షన్ కాబట్టి మాక్సిమం రిటెన్షన్ చేయాలి. అంటే మనం రివిజన్ అనేది బాగా చేయాలి. ఈ 3 days లో ఏ విధంగా రివిజన్ చేసినట్లయితే మీ యొక్క స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మీకు 280 అరౌండ్ వస్తున్నాయి అనుకోండి, 340 ప్లస్ తీసుకెళ్లొచ్చు. లేదా మీకు అరౌండ్ 200 లేదా 180 అలా వస్తున్నాయి అనుకోండి, 240 వరకు రీచ్ అవ్వచ్చు. ఎలా చేసినట్లయితే మీరు ప్రాపర్ గా ఉన్న తక్కువ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునేసి మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే దాని గురించి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మా కాలేజ్ స్టూడెంట్స్ కి ఏ విధంగా రివిజన్ షెడ్యూల్ అనేది చేపిస్తానో ఆ రివిజన్ షెడ్యూల్ ని మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అనమాట. అంటే బేసిక్ గా హాఫ్ ఆఫ్ ద పేపర్ మనకు బయాలజీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఫోకస్డ్ ఏరియా బైపీసీ స్ట్రెంగ్త్ కాబట్టి ఈ ఏరియాలో మనం చాలా బాగా ఫోకస్ చేయాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ మళ్ళీ కొత్తగా చదవట్లేదు. ఫస్ట్ రూల్ ఏంటి అంటే మనము రివిజన్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ చదివినటువంటి క్వశ్చన్స్ ని, ఆల్రెడీ చదివినటువంటి కాన్సెప్ట్ ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్సీఆర్టీ బుక్ తీసుకునేసి ఏదైతే డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము 3 days లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి హై వెయిటేజ్ ప్రకారం దాన్ని రివైజ్ చేస్తాం అనమాట. సో ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి. చిన్న నోట్బుక్ లో ఆ నోట్బుక్ ని బయాలజీ డైరీ లాగా మెయింటైన్ చేయండి. ఏవేవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో మీరు మర్చిపోతున్నారో ఆ ఫ్యాక్ట్స్ ని మనం ఇందులో రాయడం అయితే జరుగుతుంది. సో ఏ యూట్యూబ్ లెక్చర్ ని కూడా మీరు చూడకండి. మీ యొక్క ఎన్సీఆర్టీనే మీరు రెఫరెన్స్ బుక్ గా తీసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏదైనా టాపిక్స్ చాప్టర్స్ చదవలేదంటే హరిగా చదవద్దండి. అంత కంగారు పడి చదివినా కూడా మీకు అది గుర్తుండదు. ఎందుకంటే బయాలజీలో రిపిటేషన్ అనేది మేజర్ సక్సెస్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి వాటి గురించి అంత వరి చేయొద్దండి. సో ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడ్డారు. మీరు ఎంతైతే కష్టపడ్డారో దాన్ని మనం ఎఫెక్టివ్ గా స్కోర్ గా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఈ 2 రోజుల్లో ఈ చాప్టర్లు నేర్చుకుంటాను అనే హడావిడి పడేసి ఉన్న మార్క్స్ ని మీరు ఎందుకంటే ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఉన్న మార్క్స్ కోల్పోకండి. సో ఇప్పుడు మనం డే 1 నుంచి ఏం చేద్దాం? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫిజియాలజీని కంప్లీట్ చేద్దాం. ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ ఈ రెండింటిని కూడా మనం క్లబ్ చేసి చదివేయాలి. ప్లస్ హెల్త్ అండ్ డిసీజెస్, ఇది మనకు ఫస్ట్ డే ఫోకస్ చేయాల్సినటువంటి కాంపోనెంట్స్. ఇందులో మనకు ఈ 3 కాంపోనెంట్స్ నుంచి మనకు అప్రాక్సిమేట్లీ 25 to 30 క్వశ్చన్స్ అనేది వస్తాయంట. మనకు బ్రీతింగ్ అండ్ హ్యూమన్ ఫిజియాలజీలో తీసుకున్నాం అనుకోండి, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, సర్క్యులేషన్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్సైటెడ్ బాడీస్ అండ్ ఎలిమినేషన్, న్యూరల్ కంట్రోల్, కోఆర్డినేషన్, ఎండోక్రైనాలజీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అదే ప్లాంట్ ఫిజియాలజీ అయితే ట్రాన్స్పోర్టేషన్, ఫోటోసిన్సిస్, డెఫిషియన్సీస్, సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. హెల్త్ అండ్ డిసీజెస్ లో మలేరియా వల్ల ఏంటి ప్రాబ్లమ్, ఎయిడ్స్, క్యాన్సర్ వీటన్నిటి కూడా మనకు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్, లంగ్ వాల్యూమ్స్, బోర్ ఎఫెక్ట్స్, సర్క్యులేషన్ లో బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ లో ఈసీజీ, కార్డియాక్ అవుట్పుట్, బ్లడ్ గ్రూప్స్, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ లో మనకు నెఫ్రాన్ ఉంటుంది కదా, నెఫ్రాన్ లో మనకు అసెండింగ్ లింబు, డిసెండింగ్ లింబు, తర్వాత లూప్ ఆఫ్ ఎన్లే, ఎక్కడ ఏవేవి అబ్జర్వ్ అవుతాయి, ఎక్కడ ఏ హార్మోన్స్ వర్క్ చేస్తాయి ఇవన్నీ కూడా తీసుకోవాలి. మనం న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ లో రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఏంటి వీటన్నిటి గురించి, ఎండోక్రైనాలజీలో హార్మోన్స్ వాటి యొక్క ఎఫెక్ట్స్ ఇవన్నీ రీకలెక్ట్ చేస్తాం. ప్లాంట్ ఫిజియాలజీలో మనకు ఫోటోసిన్సిస్ అంటే మనకు PS1 ఫోటోసిస్టమ్, 1 ఫోటోసిస్టమ్, 2 C3 ప్లాంట్స్, C4 ప్లాంట్స్, డెఫిషియన్సీస్ లో నైట్రోజన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ ఇవన్నీ నేను కాన్సెప్ట్స్ చెప్తున్నాను ర్యాండమ్ గా, కానీ ఇవి చాలా చాలా కోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం మీరు చదివినదంతా కూడా థరోగా రివిజన్ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్ అనమాట. వన్స్ మీరు థియరీ చదివేశాక అందులో ఉండేటువంటి డయాగ్రామ్స్ అన్ని చూసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లేబుల్ డయాగ్రామ్స్, ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్ లో ఉండేటువంటి లేబుల్స్ మీరు చెక్ చేయాలన్నమాట. తర్వాత లాస్ట్ 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో లాస్ట్ 6 years వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ఫోకస్ చేయడము, వాటిని మీరు ప్రాక్టీస్ చేయడము, వాటిని మీరు అనలైజ్ చేయడము, అవి మీరు సాల్వ్ చేయగలరా లేదా అనేసి ఆ కాన్సెప్ట్స్ ని చాలా బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నీట్ లో మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవ్వరు కానీ రిపీటెడ్ కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో PYQs ని
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి, ఆ కాన్సెప్ట్స్ ని తరువుగా అర్థం చేసుకోండి. ఇది చాలా క్రూషియల్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. తర్వాత నెక్స్ట్ డే 1 అయిపోయింది అనమాట. సో దీనికి ఎంత టైం తీసుకోగలిగితే అంత టైం తీసుకోండి. కొంతమంది 5 hours లో కంప్లీట్ చేస్తారు, కొంతమంది 6 hours లో కంప్లీట్ చేస్తారు. డిపెండింగ్ అపాన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ, డిపెండింగ్ అపాన్ మీరు ఎంత బాగా చదివారు అనే దాన్ని బట్టి రివిజన్ అనేది అంత ఫాస్ట్ గా జరుగుతుంది. కొంతమంది 3 hours లో కూడా కంప్లీట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అలా చేయగలిగిన వాళ్ళు మాక్ టెస్ట్ ఇవ్వండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్టప్ అవుతాయి. మాక్ టెస్ట్ మీరు ఈ 3 days ఇవ్వదలుచుకున్నట్లయితే 2 నుంచి 5 PM మధ్యలో ఇవ్వండి. ఎందుకంటే ఇదే టైంలో మీరు నీట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీకు బాడీ కూడా అలవాటు పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యాన్ లేకుండా కొద్దిగా ఎండబడుతూ ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్ అనేది రాయండి. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ ని మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ డే 2 ఏంటి అంటే జెనెటిక్స్, రీప్రొడక్షన్, సెల్ బయాలజీ. చాలా చాలా కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కోర్ కాన్సెప్ట్స్ లో ఏంటి అంటే మనం రీప్రొడక్షన్, ప్లాంట్ లో రీప్రొడక్షన్ చేస్తాము, యాజ్ వెల్ as హ్యూమన్స్ లో రీప్రొడక్షన్ అనమాట. ప్లాంట్స్ లో అయితే మనకు ఎంబ్రియో సైకో, 7 cell, 8 nuclei, యాంటీపోడల్స్, సినర్జిడ్ సెల్స్, ఎగ్ సెల్స్, సెంట్రల్ సెల్స్, ఇవన్నీ కూడా డబుల్ ఫర్టిలైజేషన్, దీన్ని ఎవరు కనుక్కున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రీప్రొడక్షన్ తీసుకున్నట్లయితే స్పర్మటోజెన్సిస్, స్పర్మియేషన్, స్పర్మియోజెన్సిస్, ఊజెన్సిస్, ఈ డిఫరెన్సెస్ అన్ని నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇచ్చాను కదా లేడీ సెల్స్, సెటోలీ సెల్స్, అదే ఫిమేల్స్ అయితే FSH, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటైనైజింగ్ హార్మోన్ యొక్క సర్జ్, ఆ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఏ డేలో 14th డేలో LH సర్జ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్లస్ వాటిని రివైజ్ చేసుకోవాలి. ఏవైనా మర్చిపోయి ఉంటే, ఒకవేళ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీ సెల్స్ నుంచి మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు గుర్తులేదు అంటే మీరు ఆ నోట్బుక్ తీసుకున్నారు కదా, ఆ నోట్బుక్ లో రాసి పెట్టుకోండి. ఇలా రాయడం టైం వేస్ట్ అనుకోకండి. లాస్ట్ రోజు వీటిని అన్ని రివైజ్ చేస్తాను. అప్పుడు మీకు ఎంత హెల్ప్ అవుతుందో అసలు నేను మీకు చెప్పలేను. అంటే మీరు ప్రతిరోజు నోట్బుక్ లో రాస్తున్నామని నైట్ పడుకునే ముందు ఒకసారి రివైజ్ చేస్తారు. దానివల్ల మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే అది మీకు ఎగ్జామ్ రాసే రోజు మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. మేడం మేము చదివినే వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది అనేసి మీరే నాకు కమెంట్ చేస్తారు. సో అలా చేయండి. తర్వాత మనకు జెనెటిక్స్ చూసుకున్నట్లయితే జెనెటిక్స్ లో రేషియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని, మోనోహైబ్రిడ్ టు డైహైబ్రిడ్ క్రాస్ యొక్క రేషియోస్, ఆ తర్వాత సింపుల్ గా మనకు జీనోటైపిక్ రేషియో, ఫినోటైపిక్ రేషియో, వీటన్నిటి గురించి కూడా మీరు బాగా నేర్చుకోవాలి. సో ఇంకా మనం ఎక్సెప్షన్స్ తీసుకున్నట్లయితే ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి, కోడామినెన్స్ అంటే ఏంటి, వీటి గురించి మనము తెలుసుకోవాలి. తర్వాత క్రోమోజోమల్ డిజార్డర్స్, టర్నర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ట్రైజోమీ ఎక్కడ వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఒకసారి రివిజన్ అనేది చేయండి. మాలిక్యులర్ బయాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మస్ట్ డూ చాప్టర్ అన్నమాట. ఇందులో మనము DNA రెప్లికేషన్ లో ఉండేటువంటి ఎంజైమ్స్, హెలికేజ్, ప్రైమేజ్, DNA పోల్ 3, పోల్ 1, DNA లైగేజ్, ల్యాక్ ఆపరాన్స్, ఆ స్టార్ట్ కోడ్ అని ఏంటి, వీటన్నిటి గురించి, స్టాప్ కోడ్ అని ఏంటి, వీటన్నిటి గురించి మనము చదవాలన్నమాట. ఇంకా ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, వీటన్నిటి గురించి కూడా చదవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ట్రాన్స్క్రిప్షన్లు, ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు యూకారియోట్స్ లో ఎగ్జాన్ ఇంట్రాన్స్ స్ప్లైసింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇంట్రాన్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి స్పైసోజోమ్ ద్వారా. అక్కడ ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే అటాచ్ అయ్యి మెచ్యూర్డ్ mRNA వస్తుంది కదా, HNRNA నుంచి. ఇవన్నీ కూడా, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చదువుకోవాలి. DNA రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, ఇందులో మనకు ఏది సెన్స్ స్టాండ్, ఏది యాంటీ సెన్స్ స్టాండ్, లాగింగ్ స్టాండ్, లీడింగ్ స్టాండ్, తర్వాత జెనెటిక్ కోడ్ యొక్క డీజనరేషన్, నాన్ ఓవర్లాపింగ్ ఎబిలిటీ, యూనివర్సల్ కోడ్, కామాలెస్, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ కోడ్, DNA ఫింగర్ ప్రింటింగ్ ని ఎవరు కనుక్కున్నాడు, అసలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క 5 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీటిలో ఇవన్నీ కూడా టచ్ చేసినటువంటి కాంపోనెంట్స్. వీటిని మీరు థరోగా రివైజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నేను స్లైడ్ లో చూపిస్తున్నటువంటి ఏ కీ కాన్సెప్ట్ ని కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చదవాలి, వీటి మీద ఎంఫసిస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 2 అయిపోయింది. డే 2 మీరు బాగా చదివారు, రానటువంటి పాయింట్స్ ని నోట్బుక్ లో రాసుకున్నారు, పడుకునే ముందు వాటిని రివైజ్ చేశారు, టైం ఉన్నట్టయితే మాక్ టెస్ట్ ఇచ్చారు. ఇది మీ డే 2 యొక్క షెడ్యూల్. డే 3లో మనము ఏం చేస్తున్నాము, క్లాసిఫికేషన్, ఎకాలజీ, మెమరీ బేస్డ్ అనమాట. అంటే ఇదే రోజు మనము బేసిక్ గా బయోటెక్నాలజీ వాటి మీద కూడా ఫోకస్ చేస్తాం అనమాట. క్లాసిఫికేషన్ ఇది ప్యూర్లీ రికలెక్షన్ అనమాట. అనిమల్ కింగ్డమ్ లో ఎలా ఉంటుంది, ప్లాంట్ కింగ్డమ్ లో ఎలా ఉంటుంది, వేటికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, వీటి గురించి మనం ఎగ్జాంపుల్స్ అనేవి మస్ట్ అండి. మీరు
ప్లాంట్స్ లో చేసుకున్నట్లయితే ఫంగై ఫైకోమైసిటిస్, ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూటెరోమైసిటిస్, వీటన్నిటి గురించి కీ ఫీచర్స్, ఎగ్జాంపుల్స్, అనిమల్ కింగ్డమ్ లో మనకు పొరిఫెరా నుంచి ఎకనాడర్మేటా, కార్డేటా, హెమికార్డేటా, కార్డేటా, వీటన్నిటి గురించి చదువుకోవాలి. క్రొకడైల్ లో 4th చాంబర్ హార్ట్ ఉంటుంది. లివింగ్ ఫాజిల్ ఏంటి, పెరిపాటస్ ని కనెక్టింగ్ లింక్ బిట్వీన్ అండేడా అండ్ ఆర్థోపోడా అంటారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా తరోగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం డే 3 లోనే మనకు ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇవి ఎలాంటి చాప్టర్స్ అంటే మీరు ఆల్రెడీ చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తొచ్చేసింటాయి. ఒకవేళ ఇవి డ్రై చాప్టర్స్ నేను చదవలేదు అంటే ఇప్పుడు కొత్తగా చదవద్దండి, వీటిని స్కిప్ చేసేయండి. ఇదే టైంని బయోటెక్నాలజీ కాన్సెప్ట్ డెప్త్ ఉండేటువంటి చాప్టర్స్, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, బయోటెక్నాలజీ అప్లికేషన్స్ కి మీరు ఉపయోగించండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఇవి స్కిప్ చేస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. అది ఏంటి మేడం ఏదోలా ఉంది చదువుతూ ఉంటే అనేసి చాలా మంది స్టూడెంట్స్ నాకే చెప్తుంటారు. బట్ కాంపిటీషన్ లెవెల్లో ఇవి మీకు స్కోర్ ని బూస్ట్ చేసేటువంటి టాపిక్స్. ఇప్పుడైతే నేర్చుకోకండి, ఆల్రెడీ నేర్చుకున్నట్లయితే రివైజ్ చేయండి. ఇప్పుడైతే రిస్క్ తీసుకోవద్దు, దానివల్ల మీరు కోల్పోయేది ఎక్కువ ఉంటుంది కానీ మీరు గెయిన్ చేసేది ఏమి ఉండదు అనమాట. ఎకో సిస్టమ్ లో మనకు 10% పిరమిడ్స్, ఏది ఇన్వర్టెడ్ పిరమిడ్, ఏది అప్రైట్ పిరమిడ్, బిఓడి ఎలా ఉంటుంది, తర్వాత మనకు యూట్రోఫికేషన్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లో ఇన్సితు, ఎక్సితు, అసలు బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఏంటి, సివిడి, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఎకాలజీలో ఇంకా మనకు ఆ సమ్మిట్ జరిగింది కదా, ఆ రియో డి జనీరోలో, ఆ సమ్మిట్స్ గురించి వాటి గురించి కూడా చదవాలి. ఇంకా బయోటెక్నాలజీ, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, ఇది మనకు చాలా అసలు అర్థమైందంటే ఈ చాప్టర్ ని జస్ట్ 1 hour లో చేసేయచ్చు. ఎందుకంటే అంత టెక్నాలజికల్ ఓరియంటెడ్ చాప్టర్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తూ చదువుతారు ఇది అనమాట. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో మనకు కర్డ్ ఏ బ్యాక్టీరియా నుంచి వస్తుంది, లాక్టోబాసిల్లస్, బ్రెడ్, సెకారోమైసిస్ సర్వీసి, పెన్సిలిన్ నొటాటమ్, సిట్రిక్ యాసిడ్, ఆస్పర్జిల్లస్ నైగర్, బయోగ్యాస్, మిథనోజెన్స్, స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్, సైక్లోస్పోరిన్స్, యాంటీబయాటిక్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది. మనం బయోటెక్నాలజీ ఎసెన్షియల్స్ లో తీసుకున్నట్లయితే మనకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, నేమింగ్, పీసీఆర్ లో డీనాచురేషన్, అనిలింగ్, ఆ తర్వాత ఎక్స్టెన్షన్. డీనాచురేషన్ మనము 94 degrees దగ్గర, అనిలింగ్ 54 degrees సెంటిగ్రేడ్ దగ్గర, తర్వాత ఎక్స్టెన్షన్ 72 degrees సెంటిగ్రేడ్. ఈ టెంపరేచర్స్ అన్ని కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పీసీఆర్ మిషన్ ఎవరు కనుక్కున్నారు, బీటీ కాటన్, క్రై 1 ఏసీ, క్రై 2 ఏబి, ఈ వీటి యొక్క ప్రాపర్టీ, ఇవి దేని మీద ఏ నిమిటోడ్ ని చంపేస్తాయి, గోల్డెన్ రైస్ ఏంటి, జీన్ థెరపీ ఏంటి, ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ ఆర్ఎన్ఏ, ఇన్సులిన్, ఎలిలిలి అనేటువంటి కంపెనీ వాళ్ళు మనకు ఇన్సులిన్ తయారు చేశారు కదా, అది అసలు ఆల్ఫా చైన్ లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి, బీటా చైన్ లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి, సి పెప్టైడ్ ఎలా స్ప్లైస్ కట్ చేశారు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డే 3. సో డే 3 ఈ చాప్టర్స్ అన్ని చదివారు, హెవీగా ఉంది. డే 3 లో మీరు రికలెక్ట్ చేసుకున్నారు, రానివి మీ డైరీలో రాసుకున్నారు, పడుకునే ముందు చదువుకున్నారు. ఇప్పుడు మీరు 3 రోజులు రివిజన్ అయిపోయింది, యు ఆర్ ఫిట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఇప్పుడు ఎగ్జామ్ డే రోజు వచ్చింది. ఎగ్జామ్ డే మార్నింగ్ మీరు ఏం చేస్తారు అంటే, మీరు అంతా చదివేశారు, యువర్ బ్రెయిన్ ఈస్ ఫిల్డ్ విత్ బయాలజీ. మీరు భయపడాల్సిన పని లేదు, మీరు రివిజన్ చేసిన వాటిని అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ లో ఉంది. సో ఎగ్జామ్ రోజు మీరు ఏం చేస్తారు, త్వరగా లేయండి, ప్రాపర్ గా బ్రేక్ఫాస్ట్ చేయండి, లైట్ గా చేయండి, హెవీ ఆయిలీ ఫుడ్స్ లేకుండా, న్యూ టాపిక్స్ అసలు ఇంకేం చదవకండి, చాలు. ఇప్పటితో మీ రివిజన్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. మీ యొక్క చిన్న నోట్బుక్ లో మీ ఫ్యాక్ట్ రికలెక్షన్ రాయమని చెప్పాను కదా, ఆ నోట్బుక్ తీసుకొని ఆ కాన్సెప్ట్స్, ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఒకసారి ఒక 1 hour చదివేయండి. ఆ ఫ్యాక్ట్స్ ని చదువుతూ ఉంటే మీకు ఓహో ఈ టాపిక్ చదువుతున్నప్పుడు నేను ఇది మిస్ అయ్యాను అని మీకు ఆటోమేటిక్ గా గుర్తు వస్తుంది. అది అక్కడ కీ అనమాట. ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్, ఎన్సీఆర్టీ బుక్ చేసి డయాగ్రామ్స్, లేబుల్, పార్ట్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. హార్మోన్స్ ని ఒక 10 minutes రివైజ్ చేయండి. సో ఇంకా చాలు, ఇంకా బయాలజీ అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేయండి. బాగా రిలాక్స్ గా బ్రీత్ చేసుకొని 10:30 to 11 మధ్యలో ఎగ్జామినేషన్ సెంటర్ రీచ్ అయిపోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ రోజు మీకు అక్కడ చెకింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో 10:30 కంతా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ రీచ్ అయిపోండి. వీలైతే ముందు రోజే ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళి ఒకసారి విజిట్ చేసి సో మీకు మీరు మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు అన్న విషయం. సో నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మీ చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత
ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు ఓఎంఆర్ షీట్, తర్వాత క్వశ్చన్ పేపర్ అన్ని ఇస్తారు. 2 o'clock ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బయాలజీ అటెంప్ట్ చేయండి. బయాలజీ అనేది బైపీసీ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ కాబట్టి మీరు బయాలజీని అటెంప్ట్ చేయాలి. సో 1 to 1 hour 10 minutes లోపల బయాలజీ అటెంప్ట్ చేసేదానికి ట్రై చేయండి. క్వశ్చన్ పేపర్ టఫ్ గా వచ్చింది అంటే మాత్రం గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ 10 questions టఫ్ గానే ఉంటాయి. ఫస్ట్ 10 questions చేసి అబ్బా క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది కదా అని వదిలేకండి. 11th question నుంచి స్టార్ట్ చేయండి. అది బెస్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే మెంటల్ గా మీకు డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ 10 questions టఫ్ గానే ఇస్తారు. బాటనీలో అయినా జువాలజీలో అయినా లాస్ట్ 5 questions కూడా టఫ్ గా ఇస్తారు. సో మీరు ఏం చేస్తారు, మీరు అలా టఫ్నెస్ కి పానిక్ అయ్యేటువంటి స్టూడెంట్ అయితే, కంగారు పడేటువంటి టెన్షన్ పడేటువంటి స్టూడెంట్ అయితే మీరు హ్యాపీగా 11th question నుంచో 12th question నుంచో పీస్ఫుల్ గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ రాయండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెంటల్లీ స్టేబుల్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది, మనకు వచ్చిన క్వశ్చన్స్ వచ్చినట్లయితే వస్తుంది. కాబట్టి ఫస్ట్ బయాలజీలో మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయండి. రాని క్వశ్చన్స్ గురించి మళ్ళీ చూసుకుందాం. రెండు మూడు ఆప్షన్స్ మీద మీకు కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే అప్పుడు సాల్వ్ చేయకండి. మళ్ళీ రివిజన్ లో మళ్ళీ ఇంకొకసారి పేపర్ ని చెక్ చేసేటప్పుడు చేద్దాం. ఏదైనా మీకు క్వశ్చన్స్ తెలియకపోతే మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు క్వశ్చన్ రాలేదు అంటే దాన్ని బ్లాంక్ గా వదిలేయండి. బ్లాంక్ గా వదిలేస్తే మీకు ఏం మార్క్స్ పోవు. మీకు తెలియని ఆప్షన్ పెట్టారంటే నెగిటివ్ మార్కింగ్ లో మార్క్స్ కోల్పోతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మార్నింగ్ రివిజన్ నోట్స్ నుంచి రివైజ్ చేశారు కదా, అందులో నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. ఎందుకంటే ఆ రివిజన్ నోట్స్ అనేది అంత బాగా హెల్ప్ చేస్తుంది. మీరే నాకు థ్యాంక్స్ చెప్తారనమాట. సో మీరు ఎగ్జామ్ అనేది రాయండి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది బాగా రాస్తారు. సో మన ప్రిపరేషన్ ప్లాన్ అంతా ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ డే ఏం చేసాము, హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, హెల్త్ అండ్ డిసీజెస్. డే 2 ఏం చేసాము, రిప్రొడక్షన్, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ. డే 3 ఏం చేసాము, క్లాసిఫికేషన్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బయోటెక్నాలజీ. దీంతో మనకు అయిపోయింది. ఫైనల్ మెసేజ్ ఏంటంటే మీరు ప్రతి కాన్సెప్ట్ ని, ప్రతి డయాగ్రామ్ ని, ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని, పాస్ట్ 6 year క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేశారు. సో డెఫినెట్ గా మీ స్కోర్ అనేది బూస్టప్ అయిపోతుంది. మీరు ఫోకస్డ్ గా చదవండి. ఎగ్జామ్ స్ట్రాటజీని నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బయాలజీ, నెక్స్ట్ కెమిస్ట్రీ, లాస్ట్ లో ఫిజిక్స్. బయాలజీ 1 hour లో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా మీరు అప్రాక్సిమేట్లీ 40 minutes లో కంప్లీట్ చేసేయండి. ఫిజిక్స్ కి 1 hour 10 minutes ఇవ్వండి. ఇంకా టైం ఉన్నట్లయితే మీకు రివిజన్ చేయడానికి కూడా, అంటే మీరు ఫిజిక్స్ చేసే ముందు ఒకసారి అన్ని కాన్సెప్ట్ మీరు మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఫిజిక్స్ కి 1 hour టైం ఇవ్వండి. అండ్ బబ్లింగ్ చేయడం కూడా చెప్పాను కదా, నేను ఓఎంఆర్ రూల్స్, ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఒక సపరేట్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లాస్ట్ ఎండింగ్ లో ఇస్తాను. అది కూడా చూడండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీ ఫండమెంటల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ కి మీరంతా కూడా ఫిట్. ఇంకేమీ టెన్షన్ పడకండి, ఇంకేం చేయాల్సిన పని లేదు. మీరు కూల్ మైండ్ తో కామ్గా ఫోకస్గా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. తప్పకుండా మీరు ఎంబీబీఎస్ సీట్ సాధిస్తారు, అందులో డౌటే లేదనమాట. సో బీ కాన్ఫిడెన్స్, స్టే హెల్దీ, స్టే ఫోకస్డ్. సో బయట ఫుడ్ ఏమి తినకండి, అవాయిడ్ చేయండి. ఎగ్జామ్ డే వరకు ఇంట్లో ఉండేటువంటి ఫుడ్డే తినండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. మన ఛానల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.